పెళ్ళంటే నూరేళ్ల పంట. ఇద్దరు కలిసిమెలిసి అన్యోన్యంగా జీవించడమే వివాహానికి నిజమైన అర్థం. కొంతమంది తమ స్తోమతను బట్టి ఘనంగా పెళ్లి చేసుకుంటుంటే ఇంకొంతమంది తమ తాహుతను బట్టి చేసుకుంటుంటారు. అయితే కొంతమంది దంపతులు పెళ్లిళ్ల విషయంలోనే కాదు, విడాకుల్లోనూ ఖరీదైన వ్యక్తులుగా వార్తల్లో నిలుస్తుంటారు. ఇక కొన్ని రోజులుగా వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ విడాకుల వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. పర్లాకిమిడిలోని 20 కోట్ల విలువైన గ్రానైట్ ఫ్యాక్టరీ ఇవ్వాలని, పిల్లల చదువులు కూడా శ్రీనివాస్ చూసుకోవాలని భార్య వాణి చెబుతున్నారు. దీంతో ఇది ఖరీదైన విడాకుల వ్యవహారంగా నెట్టింట తీవ్ర చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో ప్రపంచంలో అత్యంత ఖరీదైన విడాకుల గురించి ప్రజలు ఫ్లాష్ బ్యాక్ ను గుర్తు చేసుకుంటున్నారు. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్, మెకంజీ స్కాట్ల విడాకుల వ్యవహారం అత్యంత ఖరీదైనది. 25 ఏళ్ల పాటు కలిసి ఉన్న ఈ ఇద్దరు 2019లో డివోర్స్ తీసుకున్నారు. అటు భరణం కింద స్కాట్ కు అమెజాన్ లో 4% వాటా దక్కింది. మొత్తంగా బెజోస్ నుంచి స్కాట్ కు దాదాపు 3 లక్షల కోట్లు లభించాయి. మైక్రోసాఫ్ట్ కో ఫౌండర్, ప్రపంచ కుబేరుల్లో ఒకరైన బిల్ గేట్స్, మెలిందాది కూడా అత్యంత ఖరీదైన విడాకుల జాబితాలో ఉంది. బిల్ గేట్స్ మెలిందాకు 6 లక్షల కోట్ల రూపాయలు ఇచ్చారు. దీంతో ప్రపంచంలోని అత్యంత ఖరీదైన విడాకులు భరణం తీసుకున్న మహిళల్లో మెలిందా ఒకరిగా నిలిచారు. అటు బిల్ గేట్స్, మెలిందా దంపతులే కాదు, దుబాయ్ రాజు షేక్ మహమ్మద్ బిన్ రిషీద్ తన మాజీ భార్య జోర్దన్ రాకుమారి హయా హుస్సేన్ కు 5,555 కోట్లు భరణంగా చెల్లించారు. ఇది బ్రిటిష్ చరిత్రలో అత్యంత ఖరీదైనది. అటు ప్రొఫెషనల్ గోల్ఫ్ క్రీడాకారుడు టైగర్ వుడ్స్ ఎల్లిన్ నుంచి 2010లో విడాకులు తీసుకున్నారు. వీరి విడాకుల విలువ దాదాపు 6,000 కోట్లు. ఇక కొందరు సెలబ్రిటీస్ మాత్రం ఎలాంటి భరణం లేకుండా విడాకులు తీసుకున్నారు. ఇటు 2017లో నాగ చైతన్య, సమంత ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2021లో ఈ జంట విడాకులు తీసుకుంది. అయితే విడాకుల సమయంలో సమంత 200 కోట్ల రూపాయలు భరణంగా అడిగారని భారీ ఎత్తున ప్రచారం జరిగింది. అయితే సమంత అసలు ₹1 కూడా భరణం కింద తీసుకోలేదని సమాచారం. మరోవైపు పర్లాకిమిడిలోని 20 కోట్ల విలువైన గ్రానైట్ ఫ్యాక్టరీతో పాటు టెక్కలి వెంకటేశ్వరం కాలనీలోని 6 కోట్ల విలువైన పాత ఇంటిని తనకి ఇవ్వాలని వాణి అడుగుతున్నారు. పిల్లల చదువులు, వారి మెయింటెనెన్స్ శ్రీనివాస్ చూసుకోవాలని చెబుతున్నారు. విడాకుల అంశాన్ని సామరస్యంగా కోర్టులో పరిష్కరించుకుందామన్నారు. కొత్త ఇంటిని ఇవ్వాలని వాణి డిమాండ్ చేస్తుండగా దీనికి శ్రీనివాస్ అంగీకరించడం లేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.